వెల్కమ్ టు తేజ 70 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే ఈ సర్కార్ ఏడైనా ఉంటుందా? గుడ్డి లక్ష్మి వచ్చినట్లు లిలీపుట్ లాగా అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ను 60 ఏళ్ళు చూసినాం, నమ్మితే మోసపోతాం. తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కున్నది. మన ఆశలు తీరాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే. ఆగమాగమైతే అడివిడి అయితాం. మనసు పెట్టి ఓటేయండి. ఉద్యోగాలు ఉపాధ్యాయులు నిలకడంగా ఆలోచించి చెక్ పెట్టాలి. సీఎంపీ తెలంగాణ కోసం ఏం చేసింది? అక్కరకు రాని చుట్టం మది. ఆ పార్టీకి వేసిన మంజిరి నదిలో వేసిన ఒకటే. అంబేద్కర్కి దండయ్యారా? అహంకారమా కావరమా? మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తాం, ప్రజలను కాపాడుతాం, రైతుల్ని రక్షిస్తాం, దళిత బిడ్డలను దళిత బంధు ఇచ్చి తీరుతాం. మేదక్ బహిరంగ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ దద్దరిల్లిన సభ. జైరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ దద్దరిల్లిన సభ. లక్షల మంది జనం హాజరు. 40 మంది నక్సలైట్స్ మృతి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. మృత్యులో అగ్రనేత శంకర్రావు. ఎన్నికల వేళ ఎదురుకార్పులు. 5 ఏళ్ళు అతిపెద్ద ఆపరేషన్. సివిల్స్లో మురిసిన పాలమూరి బిడ్డ అనన్యరెడ్డికి ఆల్ ఇండియా 3వ ర్యాంకు. తొలి ప్రయత్నంలోనే విజయం. కోచింగ్ తీసుకున్న కుండనే సత్తా. మనోల్లో 50 మంది ర్యాంకులు. యూపీకి చెందిన ఆదిత్య టాపర్. 1016 మంది అభ్యర్థులకు ఎంపిక. అనిత పట్టుదల ఆదర్శం. సిర్కూర్ గురుకుల భువనగిరి ఫుడ్ పాయిజన్తో బాలుడు మృత్యు. 5 రోజులుగా వెంటిలేటర్పై ప్రశాంత్కు చికిత్స. మృత్యుడిపై పోరాడి ప్రాణాలు వదిలిన బాలుడు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. హాస్టల్ ప్రిన్సిపల్ సస్పెండ్ చేసిన అధికారులు. రుణమాఫీపై సీఎం ప్రకటన. ఎన్నికల స్టాంప్. శ్రీరామనవమి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి ఆదర్శ పరిపాలకుడని, అనూన్య దాంపత్యానికి పుణ్య దంపతులని, సీతారాములు ఆదర్శులని తెలిపారు. ఆ సీతారాములు కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, పడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగులో ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, దీవించాలని భద్రాద్రి సీతారాములు చంద్రుల్ని కేసీఆర్ ప్రార్థించారు. కేసీఆర్ నివాసం సమీపంలో క్షుద్ర పూజలు కలకలం. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం సమీపంలో క్షుద్ర పూజలు అంటూ ఆ వార్త కల్లకలం సృష్టించింది. కేసీఆర్ ఇంటికి సమీపంలో ఖాళీ ప్లాట్లో మంగళవారం మధ్యాహ్నం మగ్గు మధ్యలో ఒక బొమ్మకు పసుపు కుంకుమ చల్లి ఎర్రటి వస్త్రంలో నిమ్మకాయలు, మిరపకాయలు, ఇతర సామాగ్రిని గుర్తించి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం నందినగర్ బస్తీలో ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్న విచారణ చేపట్టారు. మరి ఇది నిజంగానే కేసీఆర్ మీద క్షుత్తపుతులు చేస్తున్నారా? ప్రాణం తీసిన సర్కారు గురుకులం. భువనగిరి ఫుడ్ పాయిజన్తో విద్యార్థికి తీవ్ర అస్వస్థత. 5 రోజులుగా వెంటిలేటర్పై ప్రశాంత్కు చికిత్స. మృత్యుడితో పోరాడి ప్రాణాలు వదిలిన బాలుడు. 20 మంది నక్సలైట్స్ మృత్యు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. మృత్యులో అగ్రనేత శంకర్రావు. భారీ ఆయుధాల స్వాధీనం. 3 జవాన్లకు గాయాలు. రాష్ట్రంలో అతిపెద్ద ఆపరేషన్. బస్తార్లో గత 3.5 నెలల్లో 79 మావోయిస్టులు మృత్యు. రాత్రి వేటల విచారణ ఎందుకు? ఇది నిద్రించే హక్కులను ఉల్లంఘించడమే. ఈడీ తీరుపై బాంబే హైకోర్టు అసహనం. సామాన్యంగా కూడా ఎవరైతే నేరం చేసిన వ్యక్తిని ఎవరైనా కూడా నిద్రించే సమయంలో అతన్ని విచారించవద్దు. అదేవిధంగా ఈడీ రీసెంట్లీ బాంబేలో కొంతమంది నేరాలు చేసిన వ్యక్తుల్ని ఈడీ రాత్రి సమయంలో విచారణ జరిపింది. హైకోర్టు సామాన్యంగా కూడా నిద్రించే హక్కులు ఉల్లంఘించడం కాబట్టి ఏ నిందితుడినైనా కూడా నిద్రించే సమయంలో విచారణ జరపకూడదని చెప్పింది. తమిళనాడు త్రిముఖ పోరి. మరోసారి సత్తా చాటాలని డీఎంకే కూటమి వ్యూహాలు. బీజేపీలోని వదిలి కొత్త కూటమి కట్టిన అన్నా డీఎంకే. చిన్న పార్టీలు కూడగట్టి బరిలోకి దిగుతున్న బీజేపీ.